నవరాత్రి. వెల్, మనం ఎప్పుడైనా దుర్గా పూజ అనగానే మన మనసులో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. దాండియా సీజన్. యునో, మన కంట్రీలో యంగ్స్టర్స్ కు ఇంతకన్నా పెద్ద పార్టీ ప్లాట్ఫామ్ ఏముండదు. బాయ్స్ గెట్ టు మీట్ గర్ల్స్, గర్ల్స్ గెట్ టు మీట్ బాయ్స్. ఈరోజు మన స్టోరీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత రాఘవ్ 4 రోజుల పాటు ఆ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ముగిసేంత వరకు గేట్ దగ్గర ప్రాచీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. షీ నెవర్ రిటర్న్. అప్పుడప్పుడు అవుతుంది కదా గైస్, సమ్టైమ్స్ యూ ఫీల్ సంథింగ్ వెన్ యూ సీ సంబడి అట్రాక్టివ్. యునో, ఎప్పుడైనా నేను చాలా అట్రాక్టివ్గా ఉన్న అమ్మాయిని చూస్తే పెద్దగా ఏం చేయకపోయినా ఒక కాంప్లిమెంట్ ఇచ్చి తీరుతాను. యునో, ఇట్స్ నైస్, ఇట్స్ హెల్దీ. ఇక్కడ రాఘవ్ అట్రాక్షన్ కంటే ఇంకేదో ఫీల్ అవుతున్నాడు. యునో, హీ థాట్ హీ వాజ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తనిప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాచీని మరోసారి కలవాలనుకుంటున్నాడు. టైం ఎంతైంది సార్? 12 అయిపోయింది. ఇక మీరు బండి స్పీడ్గా నడపండి సార్. తొందరగా పోనివ్వండి, లేదంటే లేట్ అయిపోతుంది సార్. తొందరగా పోనివ్వండి. బాగా చదివినట్టున్నావే. ఏమైంది? ఓకే, బై ప్రాచీ. హలో హలో, హియర్. హాయ్, గుర్తుపట్టావా? దాండియాలో కలిసాం. ఆ రోజు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నేను అక్కడ నీకోసం వెయిట్ చేశాను. రాఘవ్. హలో, హాయ్.
రాఘవబాబు మీరేం చేస్తున్నారు? నువ్వెక్కడున్నావు? త్వరగా కూర్చో. కానీ మీరే నన్ను అక్కడ వదిలేసి వచ్చారు కదా. నేనా? నువ్వే మధ్యలో దిగిపోయావు కదా. నేనా? నువ్వే. ఇంతసేపు అయిందేంటి? ఎక్కడ ఆగిపోయావు? జోషి మేడం ఆగమంటే ఆగాను, అయినా తొందరగా వచ్చేసాను. ఇదేంటి? పార్సిల్ వచ్చింది. పార్సిలా? ప్రాచి కోసమా? అమ్మా ప్రాచి, ఓ ప్రాచి. నానమ్మా, నీకోసం ఏదో పార్సిల్ వచ్చింది చూడమ్మా. వస్తున్నా. ఏంటి నానమ్మా? నువ్వే చూడు, ఈ పార్సిల్ వచ్చింది. ఎవరు పంపించారు? ఏమో చూడాలి నానమ్మా. ముందు ఏముందో చూడు. పేరు రాయలేదు నానమ్మా, నేను చూసి చెప్తాను. ప్రాచి తన గ్రాండ్ మామ్ దగ్గర ఒక్కతే ఉండేది. తన తల్లిదండ్రులిద్దరూ కెన్యాలో ఉండేవాళ్లు. సంవత్సరానికి 2 సార్లు వస్తుంటారు. తను కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు జరుగుతున్నవన్నీ మొదటిసారిగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ కమ్ టు విండో. హే, హాయ్. షిట్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైందో చెప్పు. నీకు సాయంత్రం చెప్తాను. ఫాస్ట్ గా నడువు. ముందేమైందో చెప్పు. దాండియా రోజు ఒక అబ్బాయి వచ్చాడు, గుర్తుందా? నన్ను తినేలా చూశాడని చెప్పాను కదా. నువ్వు నాకైతే చెప్పావు. మాయమని చెప్పాను కదా. ఇప్పుడు వాడు నన్ను ఫాలో చేస్తున్నాడు. మా ఇంటి దాకా కూడా వచ్చేసాడు. యార్, చాలా డేంజరస్ కావచ్చు. ఓ గాడ్ యార్, నువ్వు మీ నాన్నమ్మకి చెప్పావా? లేదు, ఆవిడ కంగారు పడిద్ది. అయితే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేద్దాంరా. ఆయనేం చేస్తారో. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్దామా? వద్దు, పోలీస్ స్టేషన్ కొద్దు. చిన్న విషయాన్ని పెద్దగా అవుతుంది. ఇంతకీ ఎలా ఉన్నాడు? హౌ చీప్. స్మార్ట్ గా ఉన్నాడా? సాక్షి, రాఘవ్ ప్రాచీని అన్ని చోట్ల ఫాలో అవుతున్నాడు. ఎవ్రీడే, ఎవ్రీవేర్, ఆల్ టైమ్. ఇలాంటప్పుడు ప్రాచీ తన ఫ్రెండ్స్ కి కంప్లైంట్ చేయలేదని లేదు, చేసింది. బట్ యు నో వాట్, ఎంతో కొంత షీ వాజ్ లైకింగ్ ది అటెన్షన్ దట్ షీ వాజ్ గెటింగ్. అంటే తను అందరికన్నా అందగత్తేం కాదు, స్కూల్లో మోస్ట్ పాపులర్ కూడా ఏం కాదు. దిస్ వాజ్ న్యూ.
అలాగే ఇది కొత్తగా ఉంది, అందుకే తను భయపడుతుంది కూడా. కానీ దీనివల్ల తను కొంచెం హ్యాపీగానే ఉంది. అన్నట్టు క్యూట్ గా ఉంటాడా? టాల్ కూడానా? నీకేమైనా మెంటలా సాక్షి? నువ్వు తను లైక్ చేస్తున్నావా? వాడు పిచ్చోట్లా నా వెంట పడుతున్నాడు. రాను రాను ఇగ్నోర్ చేస్తుంటే వాడు వెళ్ళిపోతాడు. అదైతే నిజం. అంకుల్, ఎంజీ రోడ్కి వస్తారా? నేను చాలా రోజుల నుంచి నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. నువ్వేమో ప్రతిసారి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావేంటి? అసలేం వాగుతున్నావు? నేను తన్ని ప్రేమిస్తున్నాను. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? నువ్వు తప్పుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నోర్ముయ్, ఒక్కసారి కేకేసాననుకో అందరు ఇక్కడికి వచ్చి నిన్ను తంతారు. తప్పుకో. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? నువ్వు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? సే yes or no. నో, జస్ట్ లీవ్ మీ అలోన్. ఆలోచించుకొని చెప్పు. జస్ట్ గో అవే రాఘవ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ప్రాచి రాఘవ్కు నో చెప్పేసింది. అండ్ ఐ థింక్ షీ వాజ్ రైట్. గైస్, ఎవరినైనా స్టాక్ చేసి వాళ్లను వెంబడించి వాళ్లను విసిగించి, యు కాంట్ ఫోర్స్ ఎనీవన్ ఇంటూ లవ్, రైట్? ద ఫీలింగ్ హ్యాస్ టు బి మ్యూచువల్. రిలేషన్షిప్ రెండు వైపుల నుంచి ఉండాలి. ఏంటిది? ఎనీవేస్, ఆ తర్వాత నుంచి తను ఫాలో చేయడం మానేశాడు. బట్ స్లోలీ ప్రాచి started missing him. And then one fine day, నేను కూడా బాగా అలసిపోయాను. ఎన్నో ప్రాజెక్టులు చేశాను. అన్నట్టు ఈ మధ్య నీ రోమియో కనిపించడం లేదేంటి? బాగుంది. నువ్వు ఇక జన్మలో మారవే. అవును. థ్యాంక్ గాడ్ రాలేదు. సంతోషం. నువ్వెంతగా అవమానించావు కదా. ఇంకేం తిరిగి వస్తాడు. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి? ఒక్క నిమిషం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు క్లియర్ గా చెప్పాను కదా. అసలు నీ సమస్య ఏంటి? ఏయ్, ఏం వాగుతున్నావు? నువ్వు నోర్మై. నోరు తెరవకు. నిన్నే అడుగుతున్నాను, నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతావా లేదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నోరు మూసుకో. నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతావా లేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? yes or no. అసలు నువ్వేనా ఫోర్స్ చూడు, చేయగలుగుతావు? నీకు కేవలం రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి, లేదంటే నేను నా చేకోసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? yes or no. నేను ఇలా చెప్పలేను. నీకేమైనా yes పిచ్చి or పట్టిందా? no. యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. yes or no. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడు పిచ్చోళ్ళ ఉన్నాడే, సైకో. ఇక్కడి నుంచి పద. ఏం చూస్తున్నావు? పద ఇక్కడి నుంచి. కమాన్ ప్రాచి, వీడొక పిచ్చోడు. ప్రాచి, కమాన్ యార్. హీ రియల్లీ లవ్స్ మీ యార్. అలాంటిదేమీ లేదు. వాడొక్క సైకో. హీ రియల్లీ డస్. అసలు నువ్వేమంటున్నావు? వాడొక్క సైకో. ఈ రోజు చేయి కోసుకున్నాడు, రేపు ఇంకేం చేస్తాడో తెలీదు. ఎప్పుడైనా నీకోసం ఇలా ఎవరైనా చేశారా?
అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భావ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు పుట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్ సర్రుమంటూ వాళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్ సో ఓకే యా ఇక నువ్వు వెళ్ళు. లేదు నేను వెళ్ళను. ముందు నువ్వు పైకి వెళ్ళి నాకు బాగా చెప్పు, అప్పుడే వెళ్తాను. నిజంగానే. సరే అయితే. బాయ్ బాయ్. నీ మాట ఇలా పాట పాడినప్పుడు నీ మనసు తీన్మార్ ఆడినప్పుడు నీ లిప్స్ షేప్ మారి లవ్ సింబల్ అయిపోయి ప్రేమ కేక పెట్టినప్పుడు నీ చెయ్యి నిన్ను గిచ్చి చూసినప్పుడు నీ కాలు నిన్ను దాటి వెళ్ళినప్పుడు నీ కంటి చూపే కళ్ళ మాట వినకుండా దిక్కులన్నీ చూసినప్పుడు ఓ మై గాడ్, ఇవన్నీ నువ్వెప్పుడు చేసావు? ఓ గాడ్, దిస్ ఇస్ సో క్యూట్. క్యాండిల్స్ ఆర్ ఇన్ హార్ట్ షేప్. ఐ మీన్ రియల్లీ సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ద బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఫర్ ఎవర్. హలో. హలో, చెప్పు. నువ్వు షాప్ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చిన్న నువ్వు షాప్ చూసుకుని నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెప్పు, సర్ప్రైజ్ ఏంటి? నాకు SGS కాలేజ్ లో అడ్మిషన్ దొరికింది. యునో, ఐఎమ్ ఫుల్ హ్యాపీ టు గో దేర్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ వాట్, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు జస్ట్ లైక్ మై ఫేవరెట్ డ్రీమ్ ప్రాజెక్ట్, జస్ట్ లైక్ ద బెస్ట్ ఆర్ట్ కాలేజ్ ఇన్ పూణే. పూణే? యా. అండ్ యునో, సాక్షికి 2% తోనే పోయింది. ఆ మరి మన 2% సంగతి ఏంటి? ఇందులో అవ్వడానికి ఏముంది? నేను ఇక్కడికి వస్తాను కదా. వీకెండ్ ఎలాగో ఇక్కడికి రావాల్సిందే. మా నాన్నమ్మ ఒకతే ఉంటుంది కదా. ఐ స్పెండ్ టైం విత్ హర్. అండ్ తర్వాత నేను కలుస్తాను. తర్వాత నువ్వు ఆల్టర్నేట్ చూసుకుని అక్కడికి వచ్చేయచ్చు కదా. ఏమైంది? అండ్ యూ రాఘవ్ ప్రాచి విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ప్రాచి యాక్చువల్లీ లవ్డ్ హిమ్ ఆర్ నాట్. ఐఎమ్ ష్యూర్ బట్ షీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ రాఘవ్ యూస్ టు గివ్ హర్. తన కోపాన్ని సహించడం ప్రాచికి నిజంగా ఇంపాసిబుల్. అసలు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది రాఘవ్కి ఇంపాసిబుల్. ప్రాచి చాలా ప్రయత్నం చేసింది తనని కాలేజ్కి వెళ్ళనివ్వాలని. బట్ రాఘవ్ అర్థం చేసుకునే రకం కానే కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఎ ఫుట్ డౌన్ అండ్ బీయింగ్ స్ట్రాంగ్ అబౌట్ ఇట్, ప్రాచి chose to, go to a local college with Sakshi instead of her dream college. హే, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇదిగో ఏంటిది? గిఫ్ట్. గిఫ్టా? నాకా? ఏం తీసుకొచ్చావు? దీన్ని ఓపెన్ చేయడం ఎలా? ఉండు, మెల్లిగా ఓపెన్ చేయి. జాగ్రత్తగా తీయ రాఘవ్. మొబైల్, పైగా టచ్ స్క్రీన్. థ్యాంక్ యూ.
రేపు మనిద్దరం కాలేజ్ బంక్ కొట్టి బయటకు వెళ్తున్నాం. అలాగే నా బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేను రాలేను. ఏంటి? నేను నిన్నేం అడగడం లేదు, చెప్తున్నాను. సాక్షి, అది అది ఏంటి? నువ్వు వస్తున్నావు. అది రాఘవ్కి నచ్చదు యార్. ఏంటి? రాఘవ్కు నచ్చదంటున్నావా? నీకేమైనా పిచ్చా? వాడెవడు? వాడేమైనా మీ డాడా? నువ్వు వస్తున్నావు అంతే. వేరే అబ్బాయిలుంటారు కదా, యు నో. అసలు ఏమంటున్నావు? రాకవట. నువ్వు వస్తున్నావు, దట్స్ ఫైనల్. కమాన్ యార్, లెట్స్ గో ఫర్ యూ. కమాన్ 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 కమాన్. యూ One రైట్. కమ్ కమ్. అలా కాదు, ఇలా పట్టుకోవాలి. ఐ షో యూ. కమ్. హలో. రాఘవ్, ఏమైంది? ముందు నువ్వు కిందకి రా. నువ్వు కిందకి రా. ఎందుకు? ఏమైంది? కిందకి రా చెప్తాను. రా ప్లీజ్. రోజంతా ఎక్కడున్నావు? కాలేజ్లో. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అంటే క్లాస్లో ఉన్నాను. నువ్వు నాకే అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తావా? నేను నిన్నెంతగా నమ్ముతున్నాను, అలాంటిది నాకే అబద్ధం చెప్తావు నువ్వు? నేను మీ కాలేజ్కి వచ్చాను. 2 గంటల పాటు ఎండలో గాడిదలో నిలబడ్డాను. అందరూ బయటకు వచ్చేసారు. నువ్వెక్కడున్నావు? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నిన్న సాక్షి బర్త్డే, సో తను బయటికి వెళ్తానంది. నేను తనతో వెళ్ళాను. ఈ విషయం చెప్తే నీకు కోపం వస్తుంది అనుకున్నాను. అందుకని అబద్ధం చెప్తావా? అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు చేస్తావు? నాకు అబద్ధం నచ్చదని నీకు తెలుసు కదా. నాకు అబద్ధం నచ్చదని నీకు తెలుసు కదా. మరి ఎందుకు ఇలా చెప్పావు? అది నీకు ముందే చెప్పాల్సింది కదా. తప్పు నాదే. ఐఎమ్ సారీ. పర్వాలేదులే. ఐ లవ్ యూ రా. దిస్ వాజ్ అన్యాక్సెప్టబుల్. రాఘవ్ తన పొజెసివ్నెస్ లో ప్రాచీ మీద చేయి కూడా చేసుకున్నాడు. అండ్ ప్రాచీ తను చాలా ఎమోషనల్ అయ్యి, అలాగే సెంటిమెంట్స్ కి లోన్ అయ్యి ఆ టార్చర్ ని సహిస్తూ ఉండేది. షీ వాజ్ యాక్సెప్టింగ్ ఇట్. గైస్, దిస్ ఈస్ నాట్ ద వే యూ లవ్. లవ్ ఒక ఫీలింగ్, ఒక స్పిరిట్. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, స్ప్రెడ్ ఇట్. యూ కాంట్ ఫోర్స్ ఇట్. ఈ విధంగా దౌర్జన్యం చేసేది ప్రేమ అనిపించుకోదు. ప్రతి అమ్మాయికి ఒక డిగ్నిటీ ఉంటుంది. యూ కెనాట్ డూ ఎనీథింగ్ రాంగ్ టు హర్. నోబడీ కెన్ అండ్ నోబడీ షుడ్. అంత రాత్రి దాకా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? రాత్రి మాటలు వినిపిస్తున్నాయి. కాస్త త్వరగా పడుకో. త్వరగా పడుకుంటేనే త్వరగా లేస్తావు. ఇక కాలేజీకి కూడా టైంకి వెళ్తావు. ఏమైంది? నీ చెంప మీద ఆ గుర్తులేంటి? బాత్రూంలో జారిపడ్డాను. ప్రాచీ, ఉన్నదున్నట్టు నిజం చెప్పు. ఏమైంది?
నా దగ్గర ఏం దాచటం లేదు కదా ఆ లేదు నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు తల్లి. లేదు నానమ్మ, కేవలం జారిపడ్డానంతే. డోర్ మొహానికి తగిలింది. ఐల్ బీ ఫైన్. ఓకే. Then what happened? నేను ఎస్ చెప్పాను. Oh God, finally you said yes. Thank God. ఎన్ని రోజుల నుంచి నా బుర్ర తింటున్నాడో తెలుసా? నువ్వు ఒప్పుకోకుంటే ఇంకెన్ని రోజులు నా బుర్ర తినేవాడో. ప్రాచి ఏంటిది? నీ మొహం మీద గుర్తులేంటి? ఇదా ఏం లేదు యార్, బాత్రూంలో జారిపడ్డాను, మొహానికి డోర్ తగిలింది. ఇట్స్ ఓకే, ఐల్ బి ఫైన్. చూడు, ఈ కథలు నువ్వు ఇంకెవరికైనా చెప్పుకో, అయినా ఇవి చేతి గుర్తులు. యా గాడ్ యార్, ఆ రాఘవ్ నిన్ను కొట్టాడా? ఒకవేళ ఈ విషయం నువ్వేమీ మీ నాన్నమ్మకు చెప్పలేదనుకో, అప్పుడు ఈ విషయం అంతా నేనే చెప్తాను. ప్లీజ్ సాక్షి, మా నాన్నమ్మకు మాత్రం చెప్పకు. ఐ మీన్ ప్లీజ్. ఐ నో రాఘవ్ లవ్స్ మీ అండ్ అలాగే తను నాకు ప్రామిస్ కూడా చేశాడు ఇంకెప్పుడు ఇలా ఇలా ఎప్పుడు చేయనని. నువ్వు తను నమ్ముతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు, ఒకవేళ తను మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేశాడంటే నేనే నాన్నమ్మకి వెళ్ళి చెప్పేస్తాను. ప్లీజ్ నాన్నమ్మకు చెప్పొద్దు. ఓ గాడ్ యార్. రాఘవ్, యాక్చువల్లీ మనం కలుసుకోలేం, ఎందుకంటే మామ్ అండ్ డాడ్ వచ్చారు. ఐ హావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్, యు నో. చెయ్యాలి కదా. నువ్వు పని చేయి, నువ్వు రోజంతా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయి. సాయంత్రమో రాత్రికో నేను వచ్చేస్తాను, బాల్కనీలో కబుర్లు చెప్పుకుందాం, సరేనా? అంటే మమ్మీ నా దగ్గరే పడుకుంటుంది. సో మీ మమ్మీ, నువ్వు కాలేజ్కి వెళ్తే వెళ్తావు కదా? అవును, కానీ నేను వెంటనే ఇంటికి రావాల్సి ఉంటుంది, బయటికి వెళ్ళలేను. అందుకే యూనో. చూడు, మీ మమ్మీ డాడీ ఎన్ని రోజులు ఉంటారు? ఒక వారం రోజులే కదా. ఈ వారం రోజులు నువ్వు కాలేజ్ బంక్ కొట్టు. ఉదయం కాలేజ్ టైంలో నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేస్తాను. సాయంత్రం కాలేజ్ అయిపోయే టైంకి ఇంట్లో డ్రాప్ చేస్తాను. రోజంతా షికార్లు కొట్టచ్చు, ఇక ఎవరికి తెలియదు కూడా. యాక్చువల్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో నేను బంక్ కొట్టలేను, చదువుకోవాలి. సో మచ్ టు డూ అండ్ అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా లేదు. నువ్వు సాక్షితో కలిసి రోజంతా సిటీ మొత్తం తిరిగినప్పుడు అప్పుడు నీకు ఎగ్జామ్స్ గుర్తురాలేదా? అప్పుడు నీకు ఎగ్జామ్స్ గుర్తురాలేదా? ఏయ్ ఇచ్చుడు, అసలు నీ ప్లాన్ ఏంటి? నన్ను వదిలేయనుకుంటావా? నేను మాట్లాడుతుంది నీతోనే కదా. లాగిపెట్టి ఒక్కటి ఇచ్చాననుకో, నీ గొంతులోంచి మాట కూడా బయటికి రాదు. ప్రాచీ, నేను మాట్లాడుతుంది నీతోనే, నీకు అర్థం కావట్లేదా? ఏమైనా ప్రాబ్లమా మ్యామ్? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, థ్యాంక్ యూ. రాఘవ్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును. డూ యూ ట్రస్ట్ మీ? నీకేమైనా డౌటా? చూడు, నీకు తెలుసు కదా, అసలు నువ్వెప్పుడు ఎందుకు ఇలా చేస్తుంటావా? అయినా ఒక వారం నేను ఎలా ఉండగలను? నీకు అర్థం కావడం లేదా? ప్లీజ్ నువ్వు ఇలా చేయకురా. అండ్ ఐఎమ్ సారీ. ముందు నువ్వు మొహం తెచ్చుకో. ఓకేనా? వాట్స్ రాంగ్ బేబీ? ఏమైంది నీకు? ఒంట్లో బానే ఉందా? ఇవాళ నువ్వు టిఫిన్ కూడా చేయలేదు.
ఏమైంది? నాకు ఆకలిగా లేదమ్మా. ఏమైంది తల్లి? ప్రాచీ స్టాప్ గోయింగ్ టు కాలేజ్. పూర్తిగా ఇంట్లోంచి రావడమే మానేసింది. ఇన్ఫాక్ట్ తను ఎవరి కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. షీ క్లోజ్డ్ హర్సెల్ఫ్ ఇన్. అమ్మ, నువ్వు కూడా మాతో పాటు వచ్చుంటే చాలా బాగుండేది. ఈ రోజు కూడా బాబాయ్ అడిగాడు. డాడ్ మీరంతా వెళ్ళండి ప్లీజ్. ఓకే. నానమ్మ కూడా వస్తోంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ప్లీజ్. మేం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఓకే, సీ యూ, బాయ్. ఓకే మామ్, హ్యావ్ ఎ నైస్ టైం. నువ్వు నా ఫోన్ ఎందుకు తీయడం లేదు? మర్యాదగా డోర్ ఓపెన్ చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కిందకి రా, కిందకి రా, కిందకి రా. ఫోన్ ఎందుకు తీయలేదు? ఫోన్ ఎందుకు తీయలేదు చెప్పు. నేను నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నీ కంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? 3 రోజుల నుంచి రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నేను తిండి తినలేదు, రాత్రి నాకు నిద్ర పడడం లేదు. ఇక నువ్వేమో నన్ను వదిలించుకోవాలనుకుంటావా? నన్ను వదిలించుకోవడం అంత ఈజీ అనుకున్నావా? నన్ను కొడతావా? నన్ను వదిలించుకోవడం అంత ఈజీయా? ఏమనుకున్నావు? నన్ను వదిలించుకోవడం అంత తేలికనుకున్నావా? ఊరికే వదలను, అర్థమైనా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా ఫోన్ ఎందుకు తీయలేదు చెప్పు. నువ్వు ఈ మధ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు దెబ్బ తగిలిందా? చూపించు, చూపించు. అరే చాలా రక్తం కారుతుంది. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఓకే ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. రాఘవ్ ఇలా ఇంక్రీజింగ్లీ వైలెంట్ గా బిహేవ్ చేయడం వల్ల ప్రాచీ భయపడిపోయింది. ఆ రోజు తర్వాత రాఘవ్ చాలా ప్రయత్నించాడు టు రీచ్ ప్రాచీ. ఫ్లవర్స్ పంపాడు, మెసేజెస్ పంపాడు, సారీ నోట్స్ పంపాడు. బట్ ప్రాచీ డిడ్ నాట్ వాంట్ టు ఈవెన్ లుక్ ఎట్ హిస్ ఫేస్. అండ్ దెన్ 2 వారాల తర్వాత ప్రాచీ, 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 ప్రాచీ. ప్రాచీ, ప్రాచీ. ప్రాచీ,
నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. చూడు, నేను మొన్న నీ విషయంలో చేసింది కరెక్ట్ కాదని నాకు బాగా తెలుసు. అందుకు నేను నిజంగా బాధపడుతున్నాను. ప్లీజ్ నన్ను మన్నించవా? నేను మారిపోతాను, నిజంగానే మారిపోతాను. బట్ ప్లీజ్ నువ్వు నన్ను క్షమించవా? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు. వద్దు ప్లీజ్, అలా అనకు. నువ్వు కావాలంటే నన్ను తిట్టు, కానీ ఆ మాట మాత్రం అనొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపో రాఘవ్. చూడు, నేను వెళ్ళిపోవడానికి రాలేదు. నువ్వు నన్ను క్షమించావని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలను. నేను నిజంగానే మారిపోతాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు నన్ను వదిలి వెళ్ళకు. ప్లీజ్ 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 ప్రాచి. ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి రాఘవ్. నువ్వు టైం తీసుకో, నీకు ఎంత కావాలంటే అంత టైం తీసుకో, ఏం పర్వాలేదు. నేను నీకు ఫోన్ కూడా చేయను, మెసేజ్ కూడా పంపను. ప్లీజ్ ప్లీజ్, నేను నిజంగానే బాధపడుతున్నాను. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. నిజంగా నువ్వు కాల్ చేస్తావా నాకు? సరే అయితే నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నిజంగానే చేస్తావు కదా? సరే. ఇది కాదు, అది రెడ్ అండ్ బ్లాక్ ఉంది కదా, అది ఇవ్వు. హలో, పర్లేదు చెప్పు. నేను ఇప్పుడే వస్తాను. అవును, నేను ఇప్పుడే వస్తాను. రాఘవ్, నువ్వు వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. చూడు, ఈ రోజు వరకు ఏం జరిగిందో అదంతా కరెక్ట్ కాదు నాకు తెలుసు. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను, కానీ ప్లీజ్ నువ్వు నన్ను మన్నించు. చూడు, నేను మారిపోయాను. నేను ఇంతకు ముందులా లేను. నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండకూడదు అనుకుంటే ఏం చేయకూడదో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నేను నిజంగా ఇంకెప్పుడు అలా చేయను. ప్లీజ్ నన్ను మన్నించు. ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను మంచిగా మారాను. అలాగే మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాను. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నేను నీతో ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ఇప్పుడంతా బాగుంటుంది. బట్ ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు, లేదంటే నాకు పిచ్చిక్కిపోతుంది. ప్లీజ్ నన్ను మన్నించు. రాఘవ్, ఐ వాంట్ టు ఎండ్ దిస్. ఏంటి ఏమన్నావు నువ్వు? నాకు బ్రేకప్ కావాలి. నీకు బ్రేకప్ కావాలా? నువ్వెప్పుడు ఎందుకు ఇలా చేస్తావు? నువ్వెప్పుడు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీకు ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నువ్వెప్పుడు ఇలా చేసి చెడగొడుతున్నావు. నీకోసం నేను పిచ్చోటి అయిపోయాను. నీకు అర్థం కావట్లేదా? సరే, నీకు బ్రేకప్ కావాలి కదా? ఎవరు గెలుస్తారో ఈరోజు చూద్దాం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇప్పుడు చెప్పలేదనుకో, నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నేనే జోక్ చేయడం లేదు ప్రాచీ, నిజంగానే ఇక్కడి నుంచి దూకేస్తాను. చూడు, నేను ఎక్కడి నుంచి దూకేస్తాను. నేను నిజంగానే ఇక్కడి నుంచి దూకేస్తాను. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. చూడు, నీకు కేవలం రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి, లేదంటే నేను నా చేయి కోసుకుంటా. ఏం చేస్తున్నావు? నేను నిజంగానే ఇక్కడి నుంచి దూకేస్తాను ప్రాచీ. చూడు, నేను జోక్ చేయడం లేదు. నేనే జోక్ చేయడం లేదు. నిజంగానే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను ప్రాచీ. And Raghav died. పోలీసులకి తన మొబైల్ ఫోన్లోని మెసేజెస్ ద్వారా ప్రాచి గురించి తెలిసిపోయింది. It wasn't very difficult to nab her, you know.
రాఘవ్ పేరెంట్స్ కి ఈ రోజు వరకు కూడా అసలు వాళ్ళ కొడుక్కి ఏం జరిగిందో అర్థం కాలేదు. ప్రాచి వాళ్ళ నాన్నమ్మకు అంత అమాయకంగా అంత సైలెంట్గా ఉండే తన మనవరాలు మర్డర్ ఎందుకు చేసిందో ఆ విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. గైస్, ఫాలోయింగ్ ఇన్ లవ్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్, బట్ be very clear, it's not a game either. Prachi said yes to Raghav only because he was persistent. అంతేగాని తనను ప్రేమిస్తుందని కాదు. I don't think she ever loved him. కేవలం తను ఊరికే పదే పదే తన కళ్ళ ముందుకొచ్చేవాడు, ఫోర్స్ చేసేవాడు, అందుకే తను ఎస్ చెప్పింది. From the very beginning, Prachi knew about Raghav's compulsive behavior. స్టార్టింగ్ నుంచే తను తన బిహేవియర్లో స్ట్రేంజ్నెస్ ని గమనించింది. కానీ ఎప్పుడైతే మొదటిసారి అతను తన మీద చేయి చేసుకున్నప్పుడు షీ షుడ్ హ్యావ్ పుట్ హర్ ఫుట్ డౌన్. బహుశా ఈరోజు సిచ్యువేషన్ మరోలా ఉండేదేమో. ఒకవేళ ప్రాచి తన పేరెంట్స్ కి చెప్పుంటే కనుక, అసలు ఈ విషయమంతా వాళ్ళ పరిధిలోకి తీసుకెళ్తే కనుక ఈరోజు సిచ్యువేషన్ వేరేలా ఉండేది. వాట్ ఇఫ్ guys, it's okay to talk to your parents, to talk to your elders. They have experienced. They will guide you. In fact, it's important to talk to them. One wrong move, one wrong decision మనల్ని కష్టాల్లో పడేస్తుంది.